హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే పర్మిత్రిన్ క్రీమ్ వాడితే పేలు ఎక్కువ అయిపోతున్నాయండి అని చెప్పేసి నాకు కామెంట్ వచ్చింది. ఆ తర్వాత విషయం తెలుసుకుంటే విషయం ఏంటంటే ఈ క్రీమ్ వాడితే పేలిపోతాయని చెప్పి లాన్ కంటెంట్ ఫుల్గా చూడకుండా ఈ క్రీమ్ ఒకటి వాడేసి కనీసం కోమ్ కూడా చేయకపోతే పేలు ఏమైనా పడిపోతాయి అనుకుంటున్నారా? అసలు ఇది మెడికేటెడ్ క్రీమ్, ఇది ఎలా వాడాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, ఎవరెవరు వాడుకోవచ్చు, ఇంకా అలాగే ఇది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా మీరు తెలుసుకుంటేనే ఇలాంటివి వాడండి. లేకపోతే మీరు తమ్నైల్ చూసో లేదంటే కొంచెం సగం వీడియో చూసో మీరు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి. దానివల్ల మీకే లాస్. ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేను ప్రతి వీడియోలోనే ఏంటంటే కంటెంట్ మొత్తం కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీని తర్వాత మనకి ఏ విధంగా ఆ పేల్ని కంప్లీట్గా పోయేటట్టు చేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి కోమ్ని యూజ్ చేయాలి, ఇంకా ఇలాంటివి వాడేటప్పుడు ఎవరెవరికి వాడవచ్చు అవన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తున్నాను కదండి. వీడియో ఫుల్గా చూడకుండా సగం వీడియోలు చూసి మళ్ళీ మీరు దీనివల్ల పేలు పెరిగిపోతున్నాయి, ఇంకా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది కామెంట్స్, ఇది కరెక్ట్ కాదు. ఇదేంటంటే ఈ పేలు మందు వాడినప్పుడు ఇప్పుడు మనం పొలంలోని చీడ పోవడానికి మనము ఏమైనా మందు వేసినప్పుడు ఏం చేస్తాము, దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకొని అది ఎలా పోతుంది అంటే ఒక్క మందు వేస్తే సరిపోదు కదా, మందుకు తగ్గట్టు మనము దానికి సంబంధించిన ఎరువుల్ని కూడా వేస్తాము. ఇంకా అలాగే ఆ చీడ పోవడానికి ఇంకా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఈ పేలు పోవడానికి కూడా మన తలలోని ఈ చీడ లాంటిది ఈ పేలు కూడాను ఇవి పోవడానికి మనం ఈ మందు రాసుకున్న తర్వాత చేయవలసిన ప్రొసీజర్ ఇంకా ఉంది. అదేంటంటే మనం ఈ మందు ఇది సన్సెట్ ఎల్లో కలర్లోనైతే ఉంటుంది. పర్మిత్రిన్ క్రీమ్, ఇది మెడికేటెడ్ క్రీమ్, మెడికల్ షాప్స్లో మాత్రమే దొరుకుతుంది. మనకి 201 రూపీస్ అలా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఒక్కొక్కసారి ఆన్లైన్లో పర్చేస్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, బయట కొంటే తక్కువ ఉంటుంది. అండ్ ఇందులోని 120 గ్రామ్స్ అయితే ఉంటాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి వచ్చేటప్పటికి మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది కొన్న తర్వాత. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా మనకి ఇక్కడైతే ఇస్తాడు, మెన్షన్ చేస్తాడు. మీరు వీడియో చూడరు, కనీసం కొనుక్కున్న తర్వాత అది ఇచ్చిన డైరెక్షన్స్ చూడకుండా అప్లై చేసేసుకొని కోమ్ చేయకుండా వదిలేస్తే పేలు ఎక్కువ కాక ఇంకేమవుతాయండి, పేలు ఎక్కువ అయిపోతాయి. ఏంటంటే మనము ఇప్పుడు ఒకటి ఏదైనా మందుని యూజ్ చేస్తున్నాం అనుకోండి చీడ కోసం, అది దానికి అలవాటు పడిపోతే అవి ఇంకా ఎక్కువైపోయి విజృంభించేసి ఆ చీడ ఎక్కువైపోతుంది కానీ తగ్గిపోదు. అదేవిధంగా పేలు కూడా దీన్ని ఏం చేయాలి, ఇది అప్లై చేసుకుంటే అవి ఫెయింట్ అయిపోతాయి, అంటే కొంతసేపటికి నిర్జీవంగా అయిపోతాయి అనమాట. సో అప్పుడే మనం ఏం చేయాలి, శుభ్రంగాను కోమ్ చేసేయాలి. కోమ్ చేసేస్తే దగ్గరగా ఉన్న పళ్ళతో, మళ్ళీ పెద్ద పళ్ళతో మీరు కోమ్ చేస్తే అవి రావు, దగ్గరగా ఉన్న పళ్ళతోని కోమ్ చేసేయాలి. చేసేసి అవన్నీ కూడా తీసేసిన తర్వాత అప్పుడు మీరు ఇదే ప్రొసీజర్ని ఒకసారి రాసుకున్నారు. ఈ రోజు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందు తలస్నానం చేసేయాలి ముందు రోజు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేసేటప్పుడు తలందరినీ కూడా చేయాలి. ఇంకా షాంపూలు వేరే షాంపూలు ఏవో అప్లై చేయని అవసరం లేదు, ఇది ఒకటే అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. ఇదిగోండి ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. 10 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. వదిలిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ హెడ్ బాత్ అయితే చేసేయాలి. ఇంకా ఎటువంటి షాంపూలు కూడా పెట్టకూడదు, హెడ్ బాత్ అయితే చేసేయాలి. చేసేసి దగ్గరగా ఉన్న పళ్ళు ఉన్న కోమ్ తీసుకొని దువ్వేసేయండి. దువ్వేస్తే అన్నీ కూడా వచ్చేస్తాయి, బయటికి రాలిపోతాయి అనమాట. ఆ తర్వాత మీకు ఆ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి మటుకు రావండి, ఈలు మటుకు రావు. ఈలు తలకే పట్టి ఉంటాయి కానీ చనిపోవడం అనేది జరుగుతుంది. వాటిని ఏ విధంగా తీసుకోవాలి అని అంటే నేను పక్కన వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అమ్మాయికి వాడాను, నేను వాడాను, కంప్లీట్గా పోవడం అనేది జరిగింది. ఈలు కూడాను మనకి నిట్టి టెర్మినేటర్ అని చెప్పేసి అమెజాన్లోనైతే దొరుకుతుంది. ఆ కోమ్ని అయితే తీసుకోండి. అది తీసుకొని ఏంటంటే ఒక 2-3 డేస్ తర్వాత చక్కగాను మీరు కోమ్ చేస్తే ఈలన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేయాలి వితిన్ 1 వీక్ కానీ, లేదంటే 1 వీక్ తర్వాత అయినా ఇది రిపీట్ చేయాలి. మళ్ళీ మనము ఇది అయితే అప్లై చేసుకొని సేమ్ ప్రొసీజర్ చేస్తే పేలు సమూలంగా పోవడం అనేది జరుగుతుంది. రోజులో మంచిగా మీకు తలంతా కూడాను పేలు ఈలు లేకుండా నీట్గానైతే ఉంటుందండి. మరి ఇది ట్రై చేయండి. ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో, కాలేజీలకు వెళ్తున్నారో, కొంచెం రీసెంట్గా ఉండాలి, ఇంకా అలాగే మంచిగా మన హెయిర్ కూడా ఎదగాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి. చిన్నపిల్లల కంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది రాయాలి. అంటే 6 ఇయర్స్ నుంచి చిన్నపిల్లలకి అయితే అప్లై చేయొచ్చు. అంతకన్నా చిన్నపిల్లలకి నేనైతే అడ్వైస్ చేయను, ఎందుకంటే ఇది కొంచెం కళ్ళు మంట అనేది వస్తుంది అనమాట. అందుకని కళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వాష్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేయాలండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా మొదటి నుంచి ఆఖరి వరకు అయితే ప్రాపర్గా చూసి మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను మీకు పర్మిత్రిన్ క్రీమ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసి రిజల్ట్ వస్తుంది అనేది చెప్పాను. సో ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఈ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.